చేనేత కార్మికుల దగ్గర సహకార సంఘాల దగ్గర పేరుకుపోయిన వస్త్రాల నిల్వలను ప్రభుత్వం నేరుగా కొనుగోలు చేసి చేనేత కార్మికులను ఆదుకోవాలని తెలంగాణ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంజి మురళీధర్ డిమాండ్ చేశారు. మంగళవారం నల్గొండలోని దొడ్డి కొమరయ్య భవన్లో జరిగిన పత్రికా విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మంగళవారం నల్గొండలోని దొడ్డి కొమరయ్య భవన్లో జరిగిన పత్రికా విలేకరుల సమావేశంలో తెలంగాణ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంజి మురళీధర్ మాట్లాడుతూ సోమవారం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీని ముఖ్యమంత్రి లలిత కళా తోరణంలో ఆవిష్కరణ సందర్భంగా చేనేత రంగంలో అనేక పోరాటాలు నిర్వహించిన సంఘాల నాయకులను ఆహ్వానించకపోవడం విచారకరమని అన్నారు. ముఖ్యమంత్రికి చేనేత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు, సంక్షేమ పథకాల కొనసాగింపు, థ్రిఫ్ట్ ఫండ్, చేనేత మిత్ర, నేతన్న బీమాల అంశాలపై అవగాహన కల్పించడంలో హాజరైన సంఘం నాయకులు విఫలమయ్యారని అన్నారు. చేనేత కార్మికులకు, నేతన్నలకు 30 కోట్ల రుణమాఫీ, 280 కోట్ల బకాయి విడుదల చేయడం పట్ల హర్ష వ్యక్తం చేశారు. రుణమాఫీ సుమారు 70 కోట్లు ఉంటుందని 30 కోట్లు మాత్రమే ప్రకటించారని, సహకార సంఘాల వ్యక్తిగత రుణాలు పూర్తి రుణమాఫీ చేయాలని కోరారు. ఈ విలేకరుల సమావేశంలో తెలంగాణ చేనేత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు కందగట్ల గణేష్, తెలంగాణ పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి దండంపల్లి సత్తయ్య, జిల్లా కోశాధికారి గంజి నాగరాజు, చేనేత కార్మిక సంఘం నాయకులు కర్నాటి శ్రీరంగం, గడ్డం దశరథ, రాపోలు వెంకన్న, అలుగొండ మధు తదితరులు పాల్గొన్నారు.